చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ప్లెజర్ సినిమా చూసి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉందన్న. ఇలా మొత్తం క్రేజీ లవ్ స్టోరీ ఇది అయితే. కార్తికేయ 2 తర్వాత ఇంకో ఇటు కొట్టినన్న, ఇదైతే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. 100% ఫుల్ మీల్స్ చూసిన సినిమా అండి. నిఖిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అనుపమ చాలా బాగా పర్ఫామ్ చేసింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఇద్దరు క్లైమాక్స్ వచ్చేసరికి ఒక హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్. అండ్ మూవీ సో గుడ్. ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ 18 pages. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ బ్లీజీగా ఉంటుంది బ్రో, జస్ట్ లవ్ స్టోరీ మోడ్ ఆఫ్ లవ్ స్టోరీ కైండ్ ఉంటుంది. 18 pages. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఏమవుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. అండ్ ద బెస్ట్ డైరెక్షన్ ఆఫ్టర్ కుమారి 21F తర్వాత డైరెక్టర్ చాలా బాగా డైరెక్టర్. చాలా బాగా ట్విస్ట్లు చాలా బాగున్నాయి. ద సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ చాలా ఎంగేజింగ్గా తీశాడు, చాలా ఎంగేజింగ్గా ఉంది. అండ్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ బెస్ట్ స్టోరీ టిల్ డేట్. ఇన్ 2002 ఎండింగ్కి చాలా మంచి స్టోరీ. సినిమాటోగ్రఫీ, క్రాఫ్ట్, ఎవ్రీవన్, అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ గోపి సుందర్, అదైతే నెక్స్ట్ లెవెల్ మూవీకి. నేను ధమాకా కాదండి, 18 pages. బాగుంది, సూపర్, నచ్చింది, బాగుందండి. నిఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా అనుపమ నిఖిల్ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా బాగుంది, చాలా మంచి ట్విస్టులు, మంచి లవ్ స్టోరీ, కంపల్సరీ. మరియు కామెడీ బాగుంది. సుకుమార్ రైటింగ్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే అంతా బాగుంది. చూడొచ్చు మూవీ, డీసెంట్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. మాకు రైటింగ్, స్క్రీన్ ప్లే అనేది బాగుంది. సుకుమార్ది డైరెక్షన్ అంటే కుమారి 21F డైరెక్టర్. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఇంతకుముందు మూవీస్ లాగే నిఖిల్ యాక్టింగ్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సూపర్. మూవీలో అనుపమ యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు. మూవీ మొత్తం తన మీదే బేస్ అయి ఉంటుంది. సో తన ద్వారానే సూపర్ ఉంది, మామూలుగా లేదు. కార్తికేయ ఒక లెవెల్ ఉంటే ఇది ఇంకో లెవెల్ ఉంది. ఇలా మొత్తం క్రేజీ లవ్ స్టోరీ ఇది అయితే. పాటలు అయితే ఆన్సమ్. మూవీ మొత్తం ఒక డైరీ మీద రన్ అవుతుంది. సూపర్. అసలు హీరోయిన్ లేకున్నా సరే హీరోయిన్ ఉన్నట్టు ఊహించుకొని సినిమా సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ డైరీ దొరుకుతుందో అప్పటి నుంచి సినిమా బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా. మొత్తం కథ, మొత్తం హీరోనికి జరిగిన కథ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూ హీరో చేస్తాడు ఆ సినిమా స్టోరీ. అంటే 2 years బ్యాక్ అది ఉంటుంది మేడం. ఇప్పుడు హీరోని 2 years బ్యాక్ స్టోరీ రాస్తుంది. ఆమె ఉన్నది, ఆమె చూపించి మొత్తం రాస్తుంది. ఆ డైరీ దొరుకుతుంది. దొరికినందుకు అది చదువుకుంటే అది బాగుంటుంది. స్టోరీ సూపర్ ఉంది, సినిమా మాత్రం సూపర్ ఉంది అంతే. తర్వాత ఇంకా హీరోయిన్ లాంటి అమ్మాయిని లవ్ చేయాలి అంటే ఆ డైరీ చదివితే ఇలాంటి అమ్మాయిని లవ్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది. మూవీ సూపర్ ఉంది. అనుపమ కానీ అంటే స్టోరీ డైరెక్షన్ కూడా, అంటే వాళ్ళ లాస్ట్ టైం ఏదైతే ఉందో వాళ్ళ డైరెక్షన్ సినిమా అంటే సుకుమార్ గారి స్టోరీ ఏదైతే ఉందో సెకండ్ ఎక్స్పెరిమెంట్ 100% ఫుల్ మీల్స్ చూసిన సినిమా అండి. చాలా బాగుంది. అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అదే ఫస్ట్ హాఫ్లో 7 acts సరియు ఉంది. సరియు వస్తుంది బ్రో. అసలు 7 acts అంటే చూసిన యూట్యూబ్లో చూసిన స్టారా, ఈమెన కామెడీ కానీ, టైమింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ చెప్పడానికి లేదు. సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే ఫైట్స్, చిన్న ఫైట్స్, బాహుబలి రేంజ్లో కాదులే కానీ చిన్న ఫైట్స్ అయినప్పటికీ చాలా క్యూట్గా నిఖిల్ మాత్రం కుమ్మేసిండు బ్రో. సినిమా మాత్రం ఆల్మోస్ట్ 100% లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఉంది సినిమా. యా 18 pages మూవీ ఇప్పుడే చూసాను. నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే ఏంటి, అనుపమ గారి పర్ఫార్మెన్స్, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే. కానీ ఈ విషయంలో చెప్పాలంటే ఈ స్టోరీ మాత్రం డిఫరెంట్ లవ్ స్టోరీ బ్రో. అంటే చాలా కొత్తగా ఉంది, జనాలకి కనెక్టివిటీగా ఫుల్ మీల్స్ ఉన్న సినిమా అంట. అంటే ఏదో ఫైట్స్ కానీ, స్టోరీ కానీ, లవ్ స్టోరీ కానీ, అంటే హీరోయిన్ చూడకుండా చివరి వరకు ప్రేమించడం కానీ. సుకుమార్ గారి రైటింగ్ అంటే రైటింగే. ఫస్ట్ హాఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా 7 acts సరియు వస్తుంది. సరియు అంటే మనకు ఒక విధంగా తెలుసు, కానీ ఈ సరియు ఫస్ట్ హాఫ్లో నవ్వించింది. సెకండ్ హాఫ్లో అయితే బ్రో కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఎవరికి వాళ్ళు తోపు బ్రో. నెక్స్ట్ సినిమా మాత్రం
ఈక్వల్ చెప్పాలంటే 100% లవ్ స్టోరీ లెవెల్లో సినిమా ఉంది. అనుపమ పరమేశ్వర్ అదే చెప్తాను కదా బ్రో, నిఖిల్కి కూడా చెప్తాను కదా బ్రో, క్లైమాక్స్ హీరో హీరోయిన్ కలవడే కలవదు. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ప్లెజర్ సినిమా చూసి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉందన్న. 18 పేజెస్ సినిమా చూశాను, అదైతే సూపర్ అన్న, చాలా బాగుంది. లవర్స్ అయితే మంచిగా వచ్చి చూడొచ్చు. అసలు బ్రేకప్ అయినోడు కూడా ఆ సినిమా చూసినంటే బ్రేకప్ అయిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పి మరి వేరే లవ్గా చూస్తారన్న. అసలు ఎంత స్టోరీ అంటే క్లైమాక్స్ ఉందన్న, అసలు ఊహించారు క్లైమాక్స్ని అయితే. నిజంగానే సూపర్ ఉందన్న మూవీ అయితే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అన్నీ ఉన్నాయి. అది జస్ట్ ఒక బుక్ డైరీ వల్ల అతను మొత్తం చేంజ్ అవుతాడు హీరో మాత్రం. ఈ స్టోరీ మొత్తం ఆ డైరీ మీద ఉంటుంది అన్న, డైరీ వల్ల స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందన్న, ఎమోషనల్గా ఉంది. లాస్ట్ ఇంటర్వెల్ ముందు వరకు ఒకటి అనుకుంటాం హీరోయిన్ ఎవరు యాక్టింగ్ ఇరుగా తీసాడన్న. నిజంగా కార్తికేయ 2 తర్వాత ఇంకో హిట్ కొట్టినన్న, ఇదైతే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంతలాగా హిట్ అవుతుందని. మంచి స్టోరీ ఉంది, మంచిగా అంటే మొత్తం వేరే వేరే రీజియన్స్లో చేస్తారు. సినిమా అయితే చాలా బాగుందన్న.